హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా అయితే గోబీ 65 చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దీనికోసం అయితే కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులోకి ఉప్పు, పసుపు వేసుకోవాలి. నీళ్ళు కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు బాగా ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక గరిటెలోకి ఫోర్క్ తీసుకొని ఇలా కుచ్చామంటే ఇలా కుచ్చుకున్నదంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇలా ఉన్నప్పుడు కాలీఫ్లవర్ ముక్కలంతా తీసేసుకునేసి చల్లారబెట్టుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా మైదాను అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారం అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బజ్జీ పిండిలాగా బాగా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా స్పూన్కి బాగా కోట్ అయ్యేలాగా ఇలా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు అంతా వేసుకున్న తర్వాత నిదానంగా కాలీఫ్లవర్కి అంతా పిండి అంతా బాగా పట్టించుకోవాలి. పెనం మీద ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కాలీఫ్లవర్ రెడీ చేసుకున్న ముక్కలంతా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే గోబీ 65 అనేది బాగా ఫ్రై అవుతుంది. రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకొని కాల్చుకున్న తర్వాత ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత తీసేసుకొనేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.